ఈరోజు మనం తెలుసుకుపోయే అద్భుతమైన దివ్య కథ ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై అవతరించిన శ్రీరాముని జననం మహిమ. ఈ కథ కేవలం ఒక జననం కాదు, ఇది దేవతల ఆశ, భూమి యొక్క పిలుపు మరియు విష్ణుమూర్తి కృప. ప్రాచీన భారతదేశంలో ఒక అద్భుతమైన రాజ్యం ఉంది, అదే అయోధ్య. ఈ రాజ్యాన్ని పాలించిన మహారాజు ధర్మపరుడు, ప్రజల మనసులను గెలిచినవాడు రాజా దశరథుడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అన్నీ ఉన్నా ఒకటి లేదు, వారసుడు. ఇది దశరథుడి జీవితంలో పెద్ద లోటు. రాజ్యాన్ని నడిపించడానికి వారసుడు అవసరం, కానీ సంవత్సరాలు గడిచినా సంతానం లేదు. దశరథుడు బాధతో కుంగిపోయాడు. రాజసభలో కూడా ఆయన మనసు శాంతి పొందలేదు. చివరకు గురువు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి సలహా కోరాడు. వశిష్ఠు ఒక మార్గం చెప్పాడు. పుత్ర కామేష్టి యజ్ఞం చేయండి. ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మహర్షి ఋష్యశృంగుడును పిలిచారు. వేద మంత్రాల నడుమ పవిత్ర అగ్నిలో హవనాలు చేస్తూ దేవతలను ప్రార్థించారు. అది ఒక దివ్య క్షణం. ఇక మరోవైపు రాక్షసరాజు రావణుడు భూమిని వేధిస్తున్నాడు. దేవతలు బాధతో విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రభు, మమ్మల్ని రక్షించండి. ఆ ప్రార్థనలతో లోకం మొత్తం ఒక ఆశతో ఎదురుచూసింది. దేవతల ప్రార్థనను ఆలకించిన శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. భూమిపై అవతరించాలి, ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని నాశనం చేయాలి. అదే శ్రీరామ అవతారం ప్రారంభం. యజ్ఞం మధ్యలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో ఒక దివ్య పాత్ర, అందులో పవిత్రమైన పాయసం. అది సాధారణం కాదు, దేవతల వర్షం. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచాడు, కౌసల్యకు, కైకేయికి, సుమిత్రకు. అది ఒక దివ్యక్షణం. లోకం ఎదురు చూసిన మహిమ మొదలైంది. చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి. అదే పవిత్ర రోజున కౌసల్యాదేవికి జన్మించాడు శ్రీరాముడు. ఆ క్షణంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. భూమి ఆనందంతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం. ప్రతి ఇంటిలో ఆనందం. వీధులు అలంకరించారు, వాద్యాలు మోగించాయి. రాజ్యంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీరాముడు కేవలం ఒక రాజకుమారుడు కాదు, ధర్మస్వరూపుడు. మనకు ఆయన ఇచ్చిన సందేశం: సత్యం పాటించాలి, ధర్మం నడవాలి, పెద్దలను గౌరవించాలి. శ్రీరామ జననం ఒక అద్భుతం కాదు, ఒక మార్గదర్శకం. మన జీవితంలో ధర్మం పాటిస్తే మనలో కూడా శ్రీరాముడు నివసిస్తాడు. శ్రీరాముడు జన్మించిన రోజు రామనవమి. చైత్ర శుక్ల నవమి తిథి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. లగ్నం కర్కాటక లగ్నం. ఈ సమయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. రాక్షసరాజు రావణుడు చాలా శక్తివంతుడయ్యాడు. బ్రహ్మదేవుని వరం వల్ల దేవతలు ఆయనను చంపలేకపోయారు. అందుకే శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించాడు. యజ్ఞంలో వచ్చిన పాయసం సాధారణం కాదు, అది దివ్య శక్తి. ఆ పాయసం వల్ల శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఇది దేవుని సంకల్పమని భావిస్తారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గాలి సుగంధంతో నిండిపోయింది. చెట్లు పుష్పాలతో వికసించాయి. సంగీతం స్వయంగా వినిపించింది. ఇది ఒక దివ్య అవతారానికి గుర్తు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అంటారు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. సత్యాన్ని ఎప్పుడూ పాటించాడు. ప్రజలను తన కుటుంబంలా చూసుకున్నాడు. శ్రీరామ జననం మనకు చెప్పేది: మనలోని రావణుడు అహంకారం, మనలోని రాముడు ధర్మం. మనం ధర్మాన్ని ఎంచుకుంటే మన జీవితం కూడా పవిత్రమవుతుంది. శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు రామాయణం పారాయణం చేయాలి. పానకం, వడపప్పు నైవేద్యం చేసుకోవాలి. రాముడికి అభిషేకం చేయాలి. ఆలయాల్లో కళ్యాణోత్సవాన్ని తిలకించాలి. భక్తితో జరుపుకునే మహాపండుగ శ్రీరామనవమి. శ్రీరాముడు కేవలం దేవుడు కాదు, మనిషిగా ఎలా జీవించాలో చూపించిన మార్గదర్శి. ఒక రాజు బాధ, దేవతల ప్రార్థన, విష్ణువు సంకల్పం, ఇవన్నీ కలిసినప్పుడు జన్మించాడు శ్రీరాముడు. ధర్మం ఉన్న చోటే శ్రీరాముడు ఉంటాడు. జై శ్రీరామ్.